కేసులో జగన్ అరెస్టుకు పేరుని సవాలు, గన్నవరం గరం మసాలా. గన్నవరంలో నిన్న సభ మీరు విన్నారు కదా. సర్ర అనేది ఏమీ అక్కర్లేదు. ఇప్పుడు సర్ర గురించి మాట్లాడినందుకు కూడా కొంతమంది రెచ్చిపోతూ ఉంటారు. గన్నవరంలో నిన్న సర్ర మీద సభ పెట్టారు తెలుగు వైసీపీ వాళ్ళు, వంశీ ఆధ్వర్యంలో. చాలా కాలం తర్వాత పేరుని నాని భక్త ఇంకా ఇతరులు కూడా వెళ్ళారు. సో అక్కడ ఆయన సర్ కింద తెలుగుదేశం వాళ్ళు మన ఓట్లన్నీ తీసేసే అవకాశం ఉంది, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి, చూసుకోవాలి, అవి ఇవి ఆయన ఏదో మాట్లాడారు. దేశమంతా ప్రతిపక్షాల ఆరోపణ అదే కదా, వ్యతిరేకుల ఓట్లు. అసలు ఆ మాటకు వస్తే చంద్రబాబు గారిగా సందేహం కలిగి కూటమి సమన్వయం చేసుకోవాలి, ఓటర్లు అందరూ చేరేట్టు చూసుకోవాలి, సార్ పక్కదో పట్టకుండా అని చెప్తున్నారు. కాబట్టి ఉందా చేస్తున్నారా? నేను రాజశేఖర రెడ్డిని ఎదిరిస్తేనా రోడ్డు మీద బయటికి వస్తే కాల్ చేసే రోజులై మీరెవడో నోరెత్తా నేను నా తుపాకీ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ సరెండర్ చేశాను చెప్తాను. ఎంత సొల్లు కబుర్లు అంటే మన సారి ఓకే. సో ఆ సభలో మాట్లాడు. అవునా, నిన్న మీకు చెప్పా కదా, వీళ్ళందరూ పేరునని అంబడి వీళ్ళంతా మాట్లాడారు, దానికి ఓకే. కానీ నిన్న గన్నవరంలో కూడా ఈయన మాట్లాడిన దాని మీదే టీడీపీ వాళ్ళు ఒక్కసారిగా గన్నవరం గరం అయిపోయింది. గన్నవరంలో ఇంకో సమస్య కూడా వచ్చింది. విమానాశ్రయం అని చాలా భూములు తీసుకున్నారు. గన్నవరం విమానాశ్రయం ఎప్పటి నుంచో రెండో ప్రపంచ యుద్ధం నాడు ఏర్పడింది. అది అంటుంటే ఇంత లోపల అమరావతి విమానాశ్రయం అనేది మాది పోతుంది కదా, భూములు ఏంటి, ఇలాంటి ప్రశ్నలు కొంచెం అసంతృప్తి, కొంచెం అలజడి ఉంది. వీళ్ళు వెళ్ళి ఇది పెట్టారు, సర మీద జాగ్రత్తలు ఎలా తీసుకోవాలన్నారు. దాంతో వైసీపీ నాయకులు మంత్రులు అందరు కలిసి మళ్ళీ దీని మీద గన్నవరం చాలా గరం అయింది. ఇది నెంబర్ 1. ఈ సభలో మాట్లాడుతూ పేరుని నాని మాట్లాడితే గొడ్డలి పార్టీ అంటారు. గొడ్డలి పార్టీ అయితే అరెస్ట్ చేసుకోవచ్చు కదా జగన్మోహన్ రెడ్డిని. గొడ్డలి పార్టీ అట్లాంటివి ఉంటే మీరు అధికారం మీ చేతిలో ఉంది కదా. అంటే ఒక వైసీపీ నాయకుడి దీంట్లో నుంచి మీరు ఆరోపణలు చేస్తున్నప్పుడు, మీకు ఆధారాలు ఉన్నప్పుడు మీరు ఎందుకు అరెస్ట్ చేసుకోండి జగన్మోహన్ రెడ్డిని అన్న మాట. అంటే ఇప్పుడు మొత్తం మీద అటు ఇటు తిరిగి జగన్ అరెస్టులు, అందులో జగన్ అరెస్ట్ లాంటి మాటలు కూడా ఈ మధ్య 2-3 సార్లు పవన్ కళ్యాణ్, మొన్న అంబటి రాంబాబు కూడా అలాంటి మాట ఒకటి అన్నారు. ఇప్పుడు పేరుని నాని ఇంకొంచెం సూటిగానే దాన్ని మీరు చేతనైతే చేసుకోండి అన్న ఈ మాట సవాలు, ఇది వ్యూహాత్మకంగా అంటున్నారా, ఇది ఒకటి. ఇంకా మూడోది, పేరుని నాని మాట్లాడిన తర్వాత కేసినేని చిన్ని కానీ, అలాగే గన్నవరం శాసనసభ్యుడు టీడీపీ ఆ వెంకట్రావు కానీ, ఇలాంటి వాళ్ళందరూ కూడా మాట్లాడారు. సో ఒక్కసారిగా ఈ సర్ర అనేది పైకి చెప్తున్నా కానీ కొల్లు రవీంద్ర కూడా మాట్లాడారు. మంత్రి కొల్లు రవీంద్ర అంటే ఇంకా నేరుగా ప్రత్యర్థి కదా మచిలీపట్నంలో. సో ఊరికనే మాట్లాడడం కాదు, పేరుని నాని ఏదో పార్లమెంట్ సభ్యుడు కావాలని ఆయనకు ఇది ఉంది, కొడుకునేమో ఇక్కడ చేసి కొడాలి నాని కూడా కుమారుణ్ణి తీసుకొచ్చాడని వార్తలు వస్తున్నాయి. సో బహుశా తర్వాత తరానికి ఇంక అంతే కదా, 20 ఏళ్ళకి ఒకసారి మారుతుంటుంది, సిద్ధమవుతున్నట్టుంది. సో గన్నవరం గరం కావడం అనేది నిజానికి రాజధాని ప్రాంతంలో కృష్ణా గుంటూరు జిల్లాల్లో వేడెక్కుతున్నటువంటి వాతావరణాన్ని సూచిస్తుంది. ఒకటైతే సర్ మీద విమర్శనాత్మకంగా ఉండటం అన్ని పార్టీలకు మంచిదే, కానీ మళ్ళీ మనం పాత వాతావరణం, ఉద్రేకాలు, ఉద్రిక్తతలు పెంచుకోకుండా ఉండాల్సిన అవసరం ఉంది. దీంతో పాటే వైసీపీకి సంబంధించిన ఆ లిక్కర్ కేసులో గాలింపులు, దర్యాప్తులు ఇవన్నీ కొనసాగుతున్నాయి. ఆ కేఎన్ఆర్ అనే ఆయనకు సంబంధించిన ఆస్తుల మీద రకరకాల చిట్టాలు, లెక్కలు రోజుకు బయటకు వస్తున్నాయి. ఈ సమయంలోనే టీటీడీ సమస్య కూడా వచ్చింది. టీటీడీ 15 చోట్ల ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ దర్యాప్తు జరిపింది. చేస్తే ఒక 60 లక్షల రూపాయల నగదు దొరికింది. అంటే ఏఆర్ డైరీ మీద అప్పుడు కదా, దాన్ని బట్టి వాళ్ళు దిండిగల్, గుంటూరు, అక్కడ ఉత్తరాఖండ్, ఇలా చాలా చోట్ల ఒక 45 కోట్ల రూపాయల విలువైన బినామీ ఆస్తులు కొనుగోలు చేశారని కూడా వీళ్ళు తేల్చారు. సో అది కూడా ఒక విధంగా వైసీపీ నాయకులు, అప్పుడు ఉన్న టీటీడీ ఈ నాయకత్వం వహించిన వాళ్ళ మీద ఇదంతా కూడా వెళ్తుందని. సో వరుస కేసులలో మటుకు వైసీపీ కొంత ఉక్కిరి బిక్కిరి అవుతుంది, సిద్ధం అవుతుందని కూడా కనిపిస్తుంది. రాహుల్ మాటలు రహస్యం, ఇండియాలోకి విజయ్